గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా చెప్పున ఏదో ఒకటి కానివ్వండి. సర్లే అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరు. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పని చెప్పు. ఏమి లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరు. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని కొట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలను ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడు నాయనకల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్న బతుకుతా గాని గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసం మగుల్లో జరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయంది ఏమైందంటావు? మేమే ఇంట్లో దాసుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంట్లో అందరు మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంట్లో దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏంటిరా? అరే ఈయన ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఈయన కథ పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు మీరు అసలు మనుషులరా? మనుషులరా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. ఇప్పుడు నా గురించి ఎందుకు కొనిరాదు మామ? నీ గురించి నేను మాట్లాడాలి. రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆయన చూసి నేర్చుకోడరా. వారి సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా బగ్గోస పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వాడి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడితే ఇట్లా గొర్రెలకు ఆగరా, అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు ఆయన అడుగు. ఏమైందిరా? ఏమైందా? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా. ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్ళేస్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు అన్న అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డనే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి, ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరుగు తప్ప ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడరా. అది చెప్తాడు ఇను. అది చెప్తాడు. ఊరంతా ఇంటది ఇను.
మాట్లాడవేంద్రా, సప్పుడు చేయవేంద్రా, ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అయ్యా అంటే అంటే మీరందరూ కలిసి నన్ను పంచారి దానా ఎక్కడి గుండా నా కడుపులో చెడపుట్టావు కదే. నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లంబడి కొడక. నన్ను లమిడి కొడుకంటావా? అంటారా? పోరా దొంగ లంబడి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కు తినే బాడు కావరా అన్నా, మాటలు మంచిగా రాని అన్నా. దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? నిన్ను దోస్తులని రోజు వాళ్ళ సంకనాకి నీకు పోతున్నారు నువ్వు. తిరిగిపోతు బాడు. ఆహా, నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు, నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను. నువ్వు ఇంట్లోంచి పోరా పోరా. ఆడడిపోతావు చెప్పు. ఈ సీకట్లు ఏడుకోమంటానవరా? పోరా ఇంట్లో పోరా. పో పోతా. భయమా? పో. పోయి బయలు దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలుండాలనో అంతలనే ఉండాలే అని. ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు, ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే, ఊకేదో అడుగుతావు. అబ్బో, అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే? గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నన్ అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు, ఒక షాము కదే. అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా మన పేరు నా ముందరే తగురా. వాడు మనిషి వంద పుట్టుకనా? ఏ నిజులే వయసు అంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. ఏ వీళ్ళు ఒకటేవా, చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటే నన్ను అడుగు, వీళ్ళ బావ సంక వీడిపోయి నాకుంటే నన్ను అడుగు. ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో, ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు దాని గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంతవేదరా విని ఊకోక బిడ్డ, అయిపోయింది 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 కదలకు అయిపోయింది చూడు. అయిపోయింది అయిపోయింది. ఏమిరా ఇంత చేస్తున్నావు? వేడోకమ్మా. మీ ఇంటి పెద్ద మనిషి, అయిపోయింది చూడు. మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఊకో. ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెడుతూ నచ్చిండు? ఆ ఇంట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన, అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి. ఊకోమన్నానా? ఊకో. సంధ్య, కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు, మా పరువు తీసినాం. ఇంట్లో పో.
ఏంది నాన్న? నేను నీ పరువు తీసినా, మరి నువ్వు చేసింది ఏంది నాన్న? ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు, కన్న కొడుకులాంటోడు అన్నావు, సొంత మనిషిలా కలిసి ఉన్నావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచం మీద పన్నావు. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకురాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని. కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న. నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు. వాడు జాతి తక్కువడు కావచ్చు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు. వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా, నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా. అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు. చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు. అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు. అద్దులే, నువ్వు తట్టుకోలేవు. అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా. ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో వాడు బతికుండగానే చంపేసినావు కదా నాన్న.